बनेगा हिंदुस्तान, जीते जी हमको करना है काम, हिंदू राष्ट्र बनेगा हिंदुस्तान। भारत माता की अना ఒకటి भारत माता की, भारत माता की जय श्री राम, जय श्री राम। वाहिनी 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 वाहिनी, तल तल में से तलवार छोड़ो, तल तल में से तलवार छोड़ो, तल तल में से तलवार छोड़ो। जय श्री राम, जय श्री राम। राम लक्ष्मण जानकी, ఈ దేశపు తిండి తిని ఈ దేశపు గాలి పీల్చి పడపుగాసే జిహాదీ కుక్కల్లారా, జిహాదీ కుక్కల్లారా, జిహాదీ కుక్కల్లారా, జిహాదీ కుక్కల్లారా। భారత్ మాతా की, భారత్ మాతా की। శ్రేణికి ఆహ్వానిస్తున్నాం। మరొక స్పెషల్ ఇన్వైటీ ప్రవీణ్ జాదవ్ గారిని శ్రేణికి ఇన్వైట్ ఇస్తున్నాం। దయచేసి హిందువులంటే ఎంతో క్రమశిక్షణతో కూడుకున్నటువంటి కార్యకర్తలు దయచేసి ఎవరు కూడా దీని మీదకి పోవద్దు, దయచేసి ఎవరు కూడా లేవద్దు, దయచేసి కాళ్ళని తీసుకెళ్ళమని చెప్పండి। జై శ్రీరామ్, జై శ్రీరామ్। రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి। देखो देखो कौन आया, देखो देखो कौन आया, देखो देखो कौन आया। भारत माता की। దయచేసి అందరూ కూర్చోవాలి। అన్న ప్లీజ్ దయచేసి దయచేసి ప్లీజ్ అన్న సహకరించగలరు, స్టేజ్ మీద వరకూడదు, స్టేజ్ మీద వరకూడదు ప్లీజ్ అన్న, ప్లీజ్ దయచేసి స్టేజ్ దిగనన్న, ప్లీజ్ స్టేజ్ దిగనన్న, దయచేసి స్టేజ్ వరకూడదు, స్టేజ్ వరకూడదు అన్న, ప్లీజ్ దయచేసి అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్। दासारयामि ज्योतिष्कृतं दासारयामि ज्योतिर्विदं दासारयामि भास्वरेन् दासारयामि ज्वलन्तीन् दासारयामि मल्मलाभवन्तीन् दासारयामि दीप्यमानान्। మరి యొక్క ముఖ్య అతిథి తోట పూర్ణచంద్రరావు గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం। ఇప్పుడు మన హిందూ వాణి కోర్ కమిటీ వారిని శ్రీ టి రాజాసింగ్ గారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాము।
జయంతి ఉత్సవాలకు హిందూ బంధువులకి, హిందూ వాహిని కార్యకర్తలకి ఒక సింహం జయంతి ఉత్సవాన్ని జరుపుకోవడానికి హన్మకొండ నుంచి వచ్చినటువంటి మరొక సింహం రాజా సింగ్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ప్రపంచ చరిత్రలో చరిత్ర అయితే అది మహా గొప్పతనం. ఒక వ్యక్తి ఈలో ఉండేటువంటి హిందూ బంధువులందరి గుండెలలో తిష్ట వేసినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి కన్న తల్లి చరిత్ర సృష్టించింది. శివాజీ మహారాజును కన్న తల్లి జిజియాబాయి పెంచినటువంటి విధానం దేశభక్తిని, దైవభక్తిని జోడించి దేశభక్తి యొక్క తత్వాన్ని నేర్పింది. అలాంటి మహానుభావుని యొక్క గొప్పతనాన్ని స్ఫురించడం కోసం ఈ రోజు ఎదురుగా ఉన్నటువంటి కార్యకర్తలకు, హిందూ బంధువులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 15, 16, 17, 18 శతాబ్దాలలో ఒక మహా దుశ్చర్య ఉండేటువంటిది. ఏ సంస్థానాధీశుని ఏదైతే చంపేశారో ఆ చంపేసిన వ్యక్తి యొక్క రాజుల యొక్క భార్యలను అవమానపరిచేటువంటి తత్వం ఉండేది. అలాంటి వ్యక్తి ప్రపంచానికి ఒక సాంప్రదాయాన్ని పరిచయం చేశాడు. ఏ రాజును, ఏ దేశం పౌరునైతే చంపాడో, ఏ రాజునైతే చంపాడో ఆ చంపినటువంటి రాజు యొక్క భార్యలను కన్న తల్లిగా స్వీకరించినటువంటి మహాయోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. యుగపీతమైనటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. ప్రపంచ చరిత్రలో ఎంతో మంది వీరులు ఉన్నప్పటికీ కూడా సంఖ్యాబలం కంటే, లక్షల సంఖ్యలో ఉండేటువంటి మొఘలాయి సామ్రాజ్యం యొక్క సైనికుల యొక్క సంఖ్యాబలం కంటే సంకల్ప బలం గొప్పది. సంకల్పం ఉంటే విజయం సాధిస్తామని ఘంటాపరంగా చెప్పినటువంటి మహానుభావుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. అలాంటి గొప్ప వ్యక్తిని కీర్తించడం మన అదృష్టం. ఆ వ్యక్తి గడ్డ పైన పుట్టడం భరత మాత చేసుకున్నటువంటి అదృష్టం. ఎన్ని వందల సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేటువంటి వ్యక్తి ఇక పుట్టబోడు. అలాంటి చరిత్రకారుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. మీ అందరికీ తెలుసు, ఛత్రపతి శివాజీ మహారాజ్ భారతదేశంలో హిందూ ధర్మ పరిరక్షణ కోసం గుండెలో ప్రాణమన్నంత వరకు పోరాడాడు. మిత్రులారా, ఈరోజు పాఠ్య పుస్తకాలలో ఔరంగజేబు చరిత్ర ఎందుకు, జహంగీర్ చరిత్ర ఎందుకు, షాజహాన్ లాంటి కుక్కల చరిత్ర ఎందుకు, ఈ కుక్కల చరిత్ర ఇంకెందుకు? భారతదేశంలో వీరులు లేరా? భారతదేశంలో పరిపాలకులు లేరా? భారతదేశంలో గొప్ప రాజులు లేరా? భారతదేశంలో గొప్ప వ్యక్తులు లేరా? ఇంకా ఆ కుక్కల చరిత్ర ఇంకా మనం నేర్చుకోవాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి. దీన్ని ఖండించాలి. ఈ చరిత్రను మాకొద్దు. మా గడ్డపై పుట్టినటువంటి వ్యక్తుల చరిత్రను మాకు కావాలి. ఎవరు చరిత్రలు రాసింది దాన్ని తీసేయండి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, వందే వందే. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అన్నగారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్స్పైరింగ్ వర్డ్స్. తర్వాత ప్రవీణ్ జాదవ్ గారిచే శివగర్జన. ఆ నేత గాని, ఈ పార్టీ నేత గాని, ఆ పార్టీ నేత గాని, ఏ పార్టీ నేతల పైన కూడా విశ్వాసం పెట్టకండి. అందుకోసం చెప్తున్నా, షోపుటం నేతలు వద్దు, మనకు యాక్షన్ నేతలు కావాలి. అది మీ చేతిలో ఉంది. తమ్ముళ్ళారా, లవ్ జిహాదు ఒక తెలంగాణ కాదు, ఒక మహారాష్ట్ర కాదు, ఒక ఉత్తరప్రదేశ్ కాదు, ఒక మధ్యప్రదేశ్ కాదు, యావత్ భారతదేశంలో ప్రతి ఒక్క స్టేట్ లో లవ్ జిహాదు పేరు పైన వేల మన హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నారు. తమ్ముళ్ళారా, వేల మంది. తమ్ముళ్ళారా, ప్రధానమంత్రి మోదీ గారు ఇవాళ ఉన్నారంటే ఇవాళ యావత్ భారతదేశంలో హిందువులు సేఫ్ ఉన్నారు.
ప్రధానమంత్రి మోదీ గారు నాకు దేవుడు, నేనైతే దేవుడుగా అనుకుంటాను. నేనైతే ఎందుకంటే ఇవాళ దేశం సురక్షితం ఉందంటే అది మోదీ గారి వల్లనే, అమిత్ షా గారి వల్లనే తమ్ముండారా. ఒక్కసారి ఒకప్పుడు మన భారతదేశం పైన అటాక్లు జరుగుతాయి, బాంబు దాడి జరుగుతాయి, అప్పుడున్న రిమోట్ కంట్రోల్ పైన నడిచే ప్రధానమంత్రి పాకిస్తాన్ కి లవ్ లెటర్ రాసేది. అప్పుడున్న ప్రధానమంత్రి మా మన్మోహన్ సింగ్ గారు పాపం లేడు. అప్పుడు మన భారతదేశం పైన టెర్రరిస్ట్ అటాక్ జరిగితే పాకిస్తాన్ కి లవ్ లెటర్ రాసేది. ఏమి అయ్యా, నీ దేశం నుంచి టెర్రరిస్ట్ వస్తున్నారు, పేద ప్రజల పైన అటాక్ చేస్తున్నారు, బాంబు దాడి చేస్తున్నారు, కొద్దిగా టెర్రరిస్ట్ ని మాకు సరెండర్ చేపియండి. ఆ విధంగా లవ్ లెటర్ రాసేది అప్పుడు. కానీ ఇప్పుడు డైరెక్ట్ సర్జికల్ స్ట్రైక్, ఇప్పుడు డైరెక్ట్ ఎయిర్ స్ట్రైక్, ఇప్పుడు ఆ టెర్రరిస్ట్ వాళ్ళు ఇంట్లో గుసాంచి సంపే గవర్నమెంట్ ఇప్పుడు ఉంది. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఆ సర్జికల్ స్ట్రైక్ తమ్ముళ్ళలో, ఆ సర్జికల్ స్ట్రైక్ మోదీ గారు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు తెలుసా మీకు? ఛత్రపతి శివాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలని ఔరంగజేబు ఎవరు వస్తారు శివాజీని పట్టుకోవాలి, ఎవరు వస్తారు? ఔరంగజేబు మామ సాహిస్త్ ఖాన్ వస్తాడు. నేను పోతా శివాజీని పట్టుకోనికి. చెప్పు నీకేం కావాలి, ఏం కావాలి? నాకు 10,000 మంది గుర్రం పైన ఉన్న సైనికులు కావాలి, 20,000 మంది నడిచే సైనికులు కావాలి. నేను పోయి శివాజీకి పట్టుకొని వస్తాను. ఎప్పుడు ఎంత టైం కావాలి? ఒక్క 30 days లో పట్టుకొని వస్తా. మంచిది, తీసుకో అంటే శివాజీ అంటే ఔరంగజేబ్కి ఎంత భయం. మంచిది తీసుకొని సాయిస్త్ ఖాన్ శివాజీ మహారాజ్ ని పట్టుకోనికి వస్తాడు. పూనాలో వస్తాడు, లాల్ మహల్లో అడ్డా జమాస్తాడు. శివాజీ మహారాజ్ కి పట్టుకోనికి మొత్తం శివాజీ మహారాజ్ ఎక్కడ ఉంటారు మొత్తం ఆ ఫోర్ట్ కి మొత్తం ఘెరాస్తాడు. 3 సంవత్సరాల వరకు లాల్ మహల్ వరకు పోయి ఆగుతాడు. అక్కడ ఫుల్ బ్యాండ్ కొడతాడు. శివాజీ మహారాజ్ వెనుక నుంచి ఆ పోర్టు లోపట వెళ్తాడు, కిల్లా లోపట వెళ్ళి సాయిస్త్ ఖాన్ ఏ రూమ్ లో పండుకుంటాడో ఆ రూమ్ లో పోతాడు సాయిస్త్ ఖాన్. మన శివాజీ మహారాజ్ కత్తి తీసి, అరే లంజా కొడుక లేవురా రే, శివాజీ అన్నావు కదరా తుర్కా లంజా కొడుక, ఇగో వచ్చిండు శివాజీ, చూసుకో శివాజీ వచ్చిండు నీ ముందు. సాయిస్త్ ఖాన్ లేచి ఇమీడియట్ గా, అరే నా రూమ్ వరకు శివాజీ వచ్చిండా, నా రూమ్ వరకు శివాజీ వచ్చిండా, ఎట్లా? శివాజీ మహారాజ్ కొట్టడానికి ప్రయత్నిస్తే ఇమ్మీడియట్ గా పక్క రూమ్ లో దుంకి ఇంకొక రూమ్ లో దాచుకుంటాడు. ఎట్లా దాచుకుంటారు తెలుసా? బుర్కా వేసుకొని, అక్కడ బుర్కా వేసుకొని ఆయన దాచుకుంటాడు. శివాజీ మహారాజ్ అదే రూమ్ లో పోతే శివాజీ మహారాజ్ చూస్తాడు, అక్కడ మహిళలు ఉన్నారు. శివాజీ మహారాజ్ ఆగుతాడు. లేదు, ఇది సాయిస్త్ ఖాన్ భార్యలు ఉన్నారు, భార్యలు ఎక్కువ ఉండేది అప్పుడు వాళ్ళకి. సాయిస్త్ ఖాన్ భార్యలు ఉన్నాడు, ఓకే, మీలో సాయిస్త్ ఖాన్ వచ్చి దాచుకుండు, ఆయనకి మర్యాదపూర్వకంగా బయట పంపించండి. అన్ని మహిళలు బుర్కా వేసుకున్న తర్వాత ఒక్క బుర్కా సపరేట్ గా కనబడుతుంది. అరే బుర్కా వేసుకొని దాచుకున్నావురా. ఇవాళ కొంతమంది సాయిస్త్ ఖాన్ మాకు పూర్వీకులు, మేము కూడా ఇవాళ హిందువుల పైన అదే విధంగా దౌర్జన్యం చేస్తాము, ఆ విధంగా సాయిస్త్ ఖాన్ ఏ విధంగా చేసిండని కొంతమంది కామెంట్ చేస్తారు. అయ్యా, సాయిస్త్ ఖాన్ మా హిందువులకి భయపడే బుర్కా వేసుకుండు, మీరెంత? సాయిస్త్ ఖాన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి భయపడి బుర్కా వేసుకొని దాచుకుండు, నువ్వెంత? అప్పుడు శివాజీ మహారాజ్ సాయిస్త్ ఖాన్ పైన దాడి జనక చేస్తే పక్కనే కిటికీ ఉంటది, కిటికీ లోపల నుంచి అయినా బయట దుంకనికి ప్రయత్నిస్తే 3 ఈ వేలు కట్ అయిపోతుంది. మళ్ళా ఔరంగజేబ్ దగ్గర పోతాడు, మహారాజ్ నా 3 వేలు కట్ అయిపోయింది. చాతగాని ఫాల్తుగాడు, శివాజీని పట్టుకొని పోతా అన్నావు, 3 సంవత్సరాలు చేసినావు, 3 వేలు కట్ చేసి వచ్చినావు, ఫాల్తుగాడని ఔరంగజేబ్ తిడతాడు. ఆ విధంగా సాయిస్త్ ఖాన్
మంచి నచ్చ చెప్పిన మన శివాజీ మహారాజ్ తమ్ముళ్ళ. ఇంకొక సైనికుడు ఉండే ఛత్రపతి శివాజీ మహారాజ్ దగ్గర. ఆ సైనికుడు పేరు ఏంటంటే నేను చెప్తా. శివాజీ మహారాజ్కి కొల్లాపూర్లో ఇంకొక సైనికుడిని పంపిస్తాడు, సిద్ది జోహర్కి సైనికులు అన్ని ఇచ్చి శివాజీకి పట్టుకొని రా అని పంపిస్తాడు. పన్నాలుగఢ్ కిల్లలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉండేది తమ్ముళ్ళారు. మొత్తం పన్నాలుగఢ్ కిల్లకి సేమ్ సరౌండింగ్ మొత్తం చుట్టుపక్కల సైనికులు పెట్టేస్తాడు. శివాజీ మహారాజు కిలా పైన ఉంటాడు, కోట పైన ఉంటాడు, కింద సైనికులు. దాదాపు 6 నెలల వరకు శివాజీ మహారాజు ఆ కిలా పైన ఉంటాడు. ఇప్పుడు శివాజీ మహారాజ్ ప్లాన్ చేస్తాడు, వెళ్ళాలి ఎట్లా. శివాజీ మహారాజ్ ఇంకొక లేఖ రాస్తాడు ఈ సిద్ది జోవర్కి. సిద్ది జోవర్, నేను సిలిండర్ అవుతారా పోయి, ఈ 6 నెలలు అయిపోయింది, మా దగ్గర భోజనం కూడా అయిపోయింది, ఏమీ లేదు, రేపు నేను సిలిండర్ అవుతా అని లేఖ రాస్తారు. ఆ సిద్ది జోవర్ లెటర్ చూస్తారు, అరే శివాజీ సిలిండర్ అవుతుండు వా. మొత్తం ఆ మెసేజ్ ఆయన సైనికులు దగ్గర